హలో కుషికేం నేమ్స్ అవర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో కంటిన్యూషన్ వీడియోగా తీసుకొస్తున్నాను అనమాట. ఇదేంటంటే పీరియాడిక్ ప్రాపర్టీస్లో మనం ఆల్రెడీ ఒక వీడియో చూసాము. ఆ వీడియో ఏంటి అంటే అటామిక్ సైజ్కి సంబంధించిన వీడియో అనమాట. ఆ అటామిక్ సైజ్కి సంబంధించిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనం ఇంతకుముందు అటామిక్ సైజ్ని ఎలా మెజర్ చేస్తాము, అలా మెజర్ చేయడానికి ఉన్న డిఫికల్టీస్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎంచుకుంటున్న రూట్స్ ఏంటి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ అటామిక్ సైజెస్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అటువంటి టైప్స్లో మనము ఆల్రెడీ కోవలెంట్ రేడియస్ గురించి ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసామన్నమాట. సో ఇప్పుడు వీడియోలో మనము అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజు బై యూజింగ్ అయాన్స్కి యూజ్ చేసి ఒక అయాన్కి ఉన్న రేడియస్ని ఎలా మెజర్ చేయాలి అనేది అయితే ఎలా ఉంటుంది, దాన్ని యాటమ్తో కంపేర్ చేసినప్పుడు వాటి కరెస్పాండింగ్ అయాన్స్ సైజ్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవుట్ దిస్ వీడియో. అండ్ ఇది మనకి జేఈకి నీట్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. జనరల్గా కంపారిజన్ అడుగుతుంటాడు, అంటే ఒక రెండు ఎలిమెంట్స్ రెండు అయాన్స్ ఇచ్చేసి రెండింటి మధ్య ట్రెండ్ ఎలా ఉంటుంది, అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్ ట్రెండ్ ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, డిక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, కంపారిజన్ స్టడీస్ అనేది అయితే ఈ టాపిక్లో ఇంపార్టెంట్గా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంతకీ అయానిక్ రేడియస్ అంటే ఏంటి అంటే, అయానిక్ రేడియస్ అంటే ద న్యూట్రల్ ఆటమ్. ఫస్ట్ ఈ అయానిక్ రేడియస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఎన్ని రకాల అయాన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. వెరీ బేసిక్ కాన్సెప్ట్. మనకి ఎప్పుడైతే ఒక న్యూట్రల్ ఆటమ్ అనేది క్యాటయాన్గా చేంజ్ అవుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే బై లాస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్. ఒక ఎలిమెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుంటున్నాము, ఈ సోడియం అనే ఎలిమెంట్ మనకి ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి Na+ అవుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది? 1 ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది అనమాట. అలాగే కొన్ని ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉంది, మెగ్నీషియం అనేది నాకు Mg2+ అవుతుంది, అంటే ఇక్కడ నాకు మెగ్నీషియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందనమాట. ఓకే, యానయాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? బై గెయినింగ్ ఆఫ్ 1 ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్. కొన్ని యానయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే గెయినింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది, ఫ్లోరిన్ నాకు ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి F-1 అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యి నాకు O2- అవుతుంది అనమాట. ఓకేనా, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ అంటే నేను ఇక్కడ చెప్తున్న Na+ కానివ్వండి, Mg2+ కానివ్వండి, F- కానివ్వండి, O2- కానివ్వండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్ అండ్ ద యానయాన్, క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్డ్ రెస్పెక్టివ్లీ. సో క్యాటయాన్లో పాజిటివ్ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయంటే +1, +2, +3. అల్యూమినియం అయితే మనకి +3 ఉంటుంది కదా, అలాగనమాట. ఈ పైన చెప్తున్న మైనస్ ఆర్ ప్లస్ ఛార్జ్ అనేది ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో అంటే +1 కనుక ఉంటే అది ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ అయినట్టు, +2 కనుక ఉంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయినట్టు, +3 ఉంటే 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయినట్టు. అలాగే -1 F-1 ఉంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయినట్టు, O-2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అది గెయిన్ అయినట్టు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు అయానిక్ రేడియస్ గురించి మాట్లాడదాం. ద అయానిక్ రేడియై ఆఫ్ ద అయాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ అయానిక్ క్రిస్టల్. సో ఒక అయానిక్ క్రిస్టల్లో మనకు తెలుసు అయానిక్ కాంపౌండ్స్ అన్ని మోస్ట్లీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి అనమాట. సో అలా సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అయాన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మెజర్ చేయటమే. సో ఇలా మెజర్ చేసి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ మెజర్ చేసి దానిలో ఉన్న హాఫ్ తీసుకుంటే మనకి అయానిక్ రేడియస్ అనేది అయితే వస్తుందన్నమాట. అదే చెప్తున్నాం మనం ఇక్కడ. క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ దేర్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 అయాన్స్. రెండు అయాన్స్కి మధ్యలోనే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ మెజర్ చేసి మనము ఈ అయానిక్ రేడియస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయానిక్ రేడియస్ ఆర్ క్యాటయానిక్ రేడియస్. లేకపోతే మనకి కోవలెంట్ రేడియస్ కనుక తెలిస్తే ఆ కోవలెంట్ రేడియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ HCl ఆర్ NaCl ఉందనుకుందాము. Cl రేడియస్ మనకి కోవలెంట్ రేడియస్ ద్వారా వస్తుంది, Cl రేడియస్ తెలిస్తే మనకి Na+ రేడియస్ తెలుసుకుంటాం అనమాట. అలా జనరల్గా అయితే రెండు న్యూక్లియై మధ్య ఉన్న డిస్టెన్స్ తీసుకుని దాన్ని యూస్ చేసుకుని మనము ఇంకొక అయాన్ యొక్క రేడియస్ని క్యాలిక్యులేట్ చేయడానికి అయితే వీలవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనము క్యాటయాన్ యానయాన్ అనే రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో ఇండివిజువల్గా ఒకసారి చూద్దాం క్యాటయాన్ రేడియస్ ఎలా ఉంటుంది, దాని తర్వాత యానయాన్ రేడియస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. సో క్యాటయానిక్ రేడియస్ అంటే ఏంటి అంటే ఇక్కడ థంబ్ రూల్ అంటే చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే క్యాటయానిక్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ అటామిక్ రేడియస్. సో మనం ఏదైతే అటామిక్ రేడియస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటయాన్కి నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, సోడియం తీసుకున్నాను కదా. సో సోడియం యాటమ్కి సంబంధించిన అటామిక్ రేడియస్, అలాగే సోడియం అయాన్కి సంబంధించిన అయానిక్ రేడియస్ కంపేర్ చేసినప్పుడు సోడియం యాటమ్కి సంబంధించిన రేడియస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది రీజన్ కూడా చెప్తున్నాను చూడండి. ఆఫ్టర్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రెడ్యూసెస్. అంటే సోడియంలో అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. మనకి సోడియం నంబర్ అటామిక్ నెంబర్ వచ్చేసి 11. సో కాన్ఫిగరేషన్ నాకు 1s2 2s2
2p6 3s2 అంటున్నాం కదా, సారీ 3s1 అంటున్నాం కదా. ఈ 3s1లో బట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రిమైన్స్ సేమ్. సో ఇది నాకు ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అవుతుంది, కానీ 3sలో 0 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 11 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 10 ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇక్కడ 11 ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇక్కడ కూడా 11 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే తగ్గుతున్నాయి కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయితే తగ్గట్లేదు. సో ఇది డ్యూ టు దిస్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11 ఉన్నాయి, బట్ దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ 10కి తగ్గాయి కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. హెన్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద న్యూక్లియస్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో లోపల ఉన్న న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్కి బయట ఉన్న ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ అనేది పెరిగి బయట ఉన్న ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ టైట్గా పట్టుకుంటుంది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ షెల్, చూడండి అవుటర్ మోస్ట్ షెల్ నాకు జనరల్గా సోడియంలో 3s. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ అన్ని పోగొట్టుకోవడం వల్ల నాకేమైంది, నెక్స్ట్ పెనల్టిమేట్ షెల్ అంటే అల్టిమేట్ షెల్ వ్యాలెన్సీ షెల్, దాని లోపల ఉన్నది పెనల్టిమేట్ షెల్ కదా, ఈ పెనల్టిమేట్ షెల్లే నాకు వ్యాలెన్సీ షెల్ అవుతుంది. బికమ్స్ అల్టిమేట్ షెల్ విచ్ ఈస్ నియర్ టు ద న్యూక్లియస్. సో సైజ్ డిక్రీజెస్. నాకు 3sతో కంపేర్ చేస్తే 2s అనేది లోపలికి ఉంటుంది, దానివల్ల నాకు అటామిక్ సైజ్ ఆర్ అయానిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు రీజన్స్ వల్ల క్యాటయానిక్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ద అటామిక్ రేడియస్ అన్నమాట. ఓకేనా. ఇది ఒక చిన్న వేరే ఎగ్జాంపుల్తో చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒకటే ఎలిమెంట్ తీసుకున్నాను, మ్యాంగనీస్కి సంబంధించిన డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకున్నాను. ఎప్పుడైతే మ్యాంగనీస్కి సంబంధించిన డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మనం మాట్లాడుతున్నామో, మ్యాంగనీస్ ఆటమ్ యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. దీని కరస్పాండింగ్ అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయిన తర్వాత వచ్చే Mn2+ సైజ్ అనేది తగ్గుతుంది. Mn2+ కంటే Mn3+ సైజ్ ఇంకొంచెం తగ్గుతుంది. Mn4+ సైజ్ అయితే ఇంకా తగ్గుతుంది అనమాట. అంటే ఒకటే ఎలిమెంట్కి ద క్వాంటిటీ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి దాని అటామిక్ సైజ్ ఆర్ దాని అయానిక్ సైజ్ అనేది గ్రాడ్యువల్గా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు క్యాటయానిక్ రేడియస్ గురించి ఆల్రెడీ చూసేసాం మనము. నెక్స్ట్ యానయానిక్ రేడియస్. సో ఇది కూడా చూడండి, యానయానిక్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకుందాము. క్లోరిన్ అటామిక్ రేడియస్ కనుక ఎలా ఉంటే క్లోరైడ్ అయాన్ అయానిక్ రేడియస్ పెద్దగా ఉంటుంది. సో క్లోరైడ్ అయాన్ యానయాస్కి సంబంధించిన అటామిక్ సైజు ఆర్ అయానిక్ సైజు ఆటమ్కి సంబంధించిన సైజ్ కంటే ఆల్వేస్ పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇన్ అండ్ anion, number of electrons are more than number of protons. So chlorine atom ganaka తీసుకుంటే దీని atomic number నాకు 17. So the number of electrons equal to number of protons equal to 17 అవుతుంది. కానీ ఇక్కడ Cl- లో number of electrons equal to 18 అవుతుంది, number of protons equal to 17 అవుతుంది. దాని atomic number 17 కాబట్టి సో ఎప్పుడైతే number of protons 17 అయ్యి దాని చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ 18 ఉంటాయో దాని వల్ల దాని సైజ్ పెరుగుతుంది. అది ఒక రీజన్. ఓకేనా? సో అంతేకాకుండా ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే క్లోరిన్ ఆటంలో ఆల్రెడీ 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 17 ఎలక్ట్రాన్స్కి తోడు ఇంకొక ఎలక్ట్రాన్ బయట నుంచి వచ్చి దీన్ని జాయిన్ అయినప్పుడు ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి సేమ్ చార్జర్ ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో రిపల్షన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో ఆ రిపల్షన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం అయాన్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో దానివల్ల కూడా మనకి యానియానిక్ రేడియస్ పెరుగుతుంది అనమాట. అలాగే విచ్ ఆల్సో ఇంక్రీజెస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? న్యూక్లియస్కి బయట ఉన్న ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఎందుకని? బయట నుంచి కొత్తగా వచ్చిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆర్ వ్యాలెన్సీ షెల్లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ రిపల్షన్స్ని ఎప్పుడైతే మనము తగ్గించడం కోసం సైజ్ పెంచుతున్నామో అప్పుడేమవుతుందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. అంటే న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దానికి ఇంకో పేరు ఏం చెప్పాము? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అన్నాము. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ విల్ reduce. So effective nuclear charge reduce అవుతుంది. దానివల్ల the distance between the outermost electron and the nucleus will increase అయింది. డిస్టెన్స్ అనేది న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సైజ్. సో ఈ రీజన్స్ అన్నిటిని కంపేర్ చేసినప్పుడు మనకి యానియానిక్ రేడియస్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ అటామిక్ రేడియస్ అన్నమాట. ఓకేనా? ఇది అర్థం చేసుకోవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ ఎగ్జాంపుల్ అనమాట. ఆక్సిజన్ ఆటమ్ O- అయాన్ O2- అయాన్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఆటమ్ సైజ్ కనుక నాకు ఇలా ఉంటే దీనికంటే O- అయాన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది.
ఓకేనా. O- అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. అలాగే O2- అంటే ఆక్సిజన్లో 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో O2- సైజ్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము క్యాటయానిక్ రేడియస్ అంటే తెలుసుకున్నాము, యానయానిక్ రేడియస్ అంటే తెలుసుకున్నాము. అలాగే వాటి ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే అదే ఎలిమెంట్కి సంబంధించిన అయాన్స్కి సంబంధించి ట్రెండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అయితే యానయాన్స్కి ఉంటుంది, డిక్రీజింగ్ ఆర్డర్ అయితే క్యాటయాన్స్కి ఉంటుంది అనేది అయితే తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అక్కడ అదేంటి అంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాము. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ద స్పీషీస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఒక చిన్న లైక్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 ఉండేలాగా ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను అనమాట. సో N3-, O2-, F-, Na+, Mg2+, Al3+. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే నేను ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ని కన్సిడర్ చేస్తున్నానో ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో వేటికైతే ఎక్కువ ప్లస్ ఛార్జ్ ఉంటుందో, పాజిటివ్ ఛార్జ్లో మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుందో దానికి స్మాలెస్ట్ సైజ్ ఉంటుంది. ఏ ఎలిమెంట్కి అయితే నెగిటివ్ ఛార్జ్లో మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుందో దానికి లార్జెస్ట్ సైజ్ ఉంటుంది. అంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో మోస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న క్యాటయాన్కి స్మాలెస్ట్ ఛార్జ్ ఉంటుంది. మోస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న యానయాన్కి మనకి అయానిక్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. అర్థమైందా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషీకెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అలాగే ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అయితే ఉంటుంది. అంటే మనం ఇది సెకండ్ పార్ట్ చూస్తున్నాం అటామిక్ రేడియస్ క్యాలిక్యులేషన్లో. సో నెక్స్ట్ వీడియోలో మెటాలిక్ రేడియస్ అలాగే దాంతోపాటు వాండర్ వాల్స్ రేడియస్ గురించి అయితే చెప్తాను. దాని తర్వాత అటామిక్ రేడియస్ అనేది గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది, పీరియడ్స్లో ఎలా చేంజ్ అవుతుంది, ఎగ్జెప్షన్స్ ఎలా ఉన్నాయి, లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, యాక్టినాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, అలాగే ట్రాన్సిషన్ మెటల్స్కి సంబంధించిన కాంట్రాక్షన్ అంటే ఏంటి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో కీప్ ట్యూనింగ్ టు ఖుషీకెమ్. మీకు కెమిస్ట్రీలో ఏ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను డీటెయిల్డ్ వీడియో చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. సో విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.